హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. ఎన్ని ఫంక్షన్స్ అయినా నాన్ వెజ్ ఎలా ఉంటుందో పన్నీర్ కూడా కంపల్సరీ ఉంటుంది కదండి. మరి అలాంటి టేస్టీ అయిన పన్నీర్ కర్రీ ఇంట్లోనే మనము ఫంక్షన్స్ టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను. ముందుగా పన్నీర్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారంని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల పన్నీర్ మనకి క్రిస్పీగా ఉంటుంది, అలాగే పన్నీర్కి మంచి టేస్ట్ అనేది కూడా పట్టేసుకుంటుంది. ఈ విధంగా మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకొని వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 5 లేదా 6 లవంగాలు, 3 యాలకులు, అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు, ఇలా వీటిని వేసుకొని మనం కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు కంప్లీట్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొద్దిగా చల్లగైన తర్వాత ఈ విధంగా మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేగినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ని వేసుకొని మనం ఒక్కసారి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని అన్ని స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా చిటికెడు పసుపుని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారంని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మరొక్కసారి మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది తక్కువనే ఉండాలండి, ఎందుకంటే ఇది ఎక్కువగా వేస్తే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా 1 గ్లాస్ వరకు వేసుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కల్ని వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలైన తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ మనకి పర్ఫెక్ట్గా ఫ్లోట్ అవుతుంది కదా పైకి. ఈ విధంగా వస్తేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు మనం మరొకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాంటి టేస్టీ అయిన పన్నీర్ మనం రెడీ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి టేస్టీ అయిన కర్రీస్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ మనము రైస్లోకి తిన్నా, లేదు చపాతీ, రోటీస్ దేంట్లోకి తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.